హలో ఆల్, వెల్కమ్ టు రౌడీ రోహిని. సో చాలా రోజులు అయింది కదండి వీడియో చేసి. ఈరోజు ఏంటంటే స్పెషల్, మా అమ్మమ్మ తాతయ్య హైదరాబాద్ వచ్చారు. సో వచ్చి ఆల్మోస్ట్ 20 days అవుతుంది, ఒక్క వీడియో కూడా చేయడానికి అవ్వలేదు. సో నేను షూటింగ్లో తిరగడం, వాళ్ళ ఇంట్లో ఏదో పనిలో ఉండడం అట్లా అయిపోయింది. సో ఈరోజు చూపిస్తాను, ఎందుకంటే ఈరోజు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చాలా బాధగా ఉంది నాకు వెళ్ళిపోతున్నందుకు. ఇంకా ఉండమన్నాను కానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉండి అలవాటు కాబట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది కాదు, అంటే ఇక్కడ వాతావరణానికి పల్లెటూరులో వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఈరోజు వాళ్ళు హైదరాబాద్లో ఉండే లాస్ట్ డే అనమాట. సో మా అమ్మమ్మ చూడండి నన్ను ఎలా చూస్తుందా, మా అందాల అమ్మమ్మ. అమ్మమ్మ వెళ్ళిపోతుంది ఈరోజు, ఉండమంటే ఉండట్లేదు. ఉన్నాను. ఎన్నాళ్ళు ఉన్నా మరి ఇంకా ఉండమంటే ఉండట్లేదు. మరి నేను పుట్టాను గిట్టాను అలాంటి చూడని ఇప్పుడు చూసినాను అని చూపించినవి కదా. ఇది తాతయ్యకి చెవులు వినిపించట్లేదు అనమాట. సో దానికోసమని కొన్నాను, బట్ ఒకటి పని చేయట్లేదు. మళ్ళీ రిటర్న్ పెట్టి ఇంకోటి ఆర్డర్ చేస్తున్నాను. మా అమ్మ ఏమంటుందంటే, పుట్టిన దగ్గర నుంచి ఇలాంటివి ఏం చూడలేదు కదా, అన్నీ చూపించావు హైదరాబాద్లో. మన హైదరాబాద్లో అన్నీ చూపించావు అనమాట. ఏంటది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, ఇంకా మాల్కి వెళ్ళాము, అన్నీ చూసింది మా అమ్మమ్మ. గుడికి వెళ్ళాం, పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాము. హ్యాపీయా? సో మా తాతయ్య ఇప్పుడే కొంచెం హీరోలాగా ఇట్లా షేవింగ్ అంతా చేసుకొని హీరోగా రెడీ అయ్యాడు. మా తాతయ్యని కూడా చూపిస్తా. అన్నీ పాత సినిమాలు కావాలి మా అమ్మమ్మకి తాతయ్యకి. మొన్న నరసింహ సినిమా పెడితే బాగుంది కదా, నరసింహ సినిమా. పైన రజనీకాంత్ సినిమా చూసాం ఒకటి, సౌందర్య, రజనీకాంత్, రమ్యకృష్ణ, బాగా నచ్చింది వాళ్ళకి. అండ్ బలగం సినిమా కూడా మా అమ్మమ్మని తాతయ్యని తీసుకొని వెళ్ళి మరి చూసాను, వాళ్ళకి కూడా బాగా నచ్చింది. కాపాడి అది క్షేమంగా ఉంటే మమ్మల్ని చూడనాడు జనాలు అందరూనా. సో మీరందరూ కాపాడి మమ్మల్ని శుభ్రంగా చూస్తే మా అమ్మమ్మ వాళ్ళని మేము శుభ్రంగా చూస్తామని మా అమ్మమ్మ ఫీల్ అవుతుంది. సో మమ్మల్ని బాగా చూసుకోండి, మమ్మల్ని ఎప్పుడు లవ్ చేస్తుండండి. కావాలి కదా, అంతే. మా అమ్మమ్మకి ఆ సంతోషం కావాలి, మేము బాగుంటే. ప్రతి అమ్మమ్మ అలానే కోరుకుంటారు కదా. చూసారా, మా అమ్మమ్మ అందమే నాకు వచ్చింది. ఏమమ్మా, అంతేగా అంతేగా. మళ్ళీ వస్తావు హైదరాబాద్కి? బతుకుంటే ఎందుకుండవి, ఎప్పుడు చూడు బతుకుంటే అంటది. మా నీ ఏజ్ ఎంత ఉంటుంది చెప్పు? 90 ఏళ్ళు ఉంటాయా? అదో ఎన్నేళ్ళు నాకు తెలిసిన కొత్తరా తెలిసి నీకు, అంటే మామూలుగా 80 ఏళ్ళు పైన ఉంటాయా, 90 ఏళ్ళు ఉంటాయా? 70 20 అన్నాడు మీ డాడీ. 70 20 60 అన్నాడు, అంత 60 అంత. ఇంకా 20 అంటున్నావేమో. మీరు బాగా వ్యవసాయం అది చేశారు కదా, అందుకే స్ట్రాంగ్. తెలుసా మా అమ్మమ్మకి తాతయ్యకి బీపీ షుగర్ ఏం లేవు. ఆకు తీసింది మీ తాతయ్యకి వచ్చి బుసం వేసి మోసినాను, పారెట్టు తెవ్వినాను, అన్నీ చేసినాను. ప్రశాంతంగా ఉండు, అయిపోయింది అంతా చేస్తావు. తాతయ్య ఇగో, మా తాతయ్య పంపించారు నాకు. ఇగో ఇవన్నీ పంపించారు. మా అమ్మ బొట్టు పెడుతుంది చూడు, తలకు స్నానం చేస్తాడు. ఇప్పుడే హెయిర్ కట్ చేసుకొని తలకు స్నానం చేశారు మా తాతయ్య. హాయ్ చెప్పు తాతయ్య. ఎలా ఉందో చెప్పు, జనాలు అందరూ వింటున్నారు. అందరూ సంతోషంగా ఉండి 4 రాజ్యాలు చూపించింది. అక్క ఇక్కడ లేదు కదా మరి. ఉండిపోతావా? నాన్న వస్తారు కదా. ఏం కాదు, అమ్మ డాడీ ఇద్దరు వస్తున్నారు. అదే కళ్ళు తిరుగుతాయి కదా. దా కూర్చోరు. మా తాతయ్యకి కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. ఎప్పుడు ఇలా తిరిగేస్తున్న వర్టిగో ఏదో అంటారు. సో అలా అనిపిస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్ళి అన్నీ చేసినా కూడా ఇక్కడ వాతావరణం సెట్ అవ్వలేదేమో. సో ఇంకా అలానే ఉందంట. ఈ పట్టుకుంటే అక్కడ మళ్ళీ డాక్టర్ ఏమైనా చూపించినా ఏం చేసినా ఇవన్నీ చూపించండి. ఎక్కడన్నా అడిగితే ఎవరైనా డాడీ పట్టుకుంటారులే. మాయ చూస్తాడు. బలంగా ఉంది, ఆకులు పట్టుకునేది తాగినాను కదా. కాదు ఉండమంటే వెళ్ళిపోతున్నావు.
ఏంటమ్మా ఉండిపో నువ్వు. ఎందుకమ్మా ఉండిపోవడం అక్కడ అవన్నీ సంపాదించని అలా ఇలా అలా ఎదురు ఉండబట్టి అదేదో ఆ కలం కాడికి అదే చెట్టు చేమలు చూస్తాడు, లేకపోతే చిక్కుమాలి పోతుంది, వాళ్ళకి అంకింది దాని పడిపోతారు. ఎక్కడ ఏడు చేయాలా ఏంటి తినేవి అన్నీ. ఇది పల్లీ చట్నీ తినియే తినే పౌడర్లో చట్నీ చేసుకుంటాం కదా, అది ఆ చట్నీ చేసుకునేది ఇది. సో వీళ్ళకి ఇలా ఉంటుంది, వ్యవసాయం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు లేకపోతే అన్నీ పాడైపోతాయి, వెళ్ళిపోవాలని దీంట్లో ఉంటారు. మా పెదనాన్న ఉన్నారు కాబట్టి కొంచెమైనా కలంలోకి వెళ్ళి అవన్నీ చూసుకుంటున్నారని మా తాత ఫీల్ అవుతున్నారు. లేకపోతే అక్కడ అలా పాడైపోతాయి అని చెప్పి మా తాత ఫీల్ అవుతున్నారు. అందుకని అసలు వచ్చి ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది అంతే, ఉండమంటే వెళ్ళిపోతున్నారు. నాకు ఇక్కడ ఉంచుకోవాలని ఉందన్నమాట, వెళ్ళి ఉంచుకొని మంచిగా ఏం కావాలో అది చూసుకోవాలని ఆశ. బట్ వాళ్ళకి ఏంటంటే అక్కడే ఉండాలని చెప్పేసి. ట్రైన్ జర్నీ పడదు మా తాతకి, కార్ జర్నీ పడదు. పాపం కార్ ఎక్కితే చాలు కళ్ళు తిరిగేసి అలా వామిటింగ్స్ మోషన్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి. ఇంక ఈరోజు ఫైనల్గా టికెట్ తీసి పంపిస్తున్నా మా తాతయ్యని, మా అమ్మని, మా డాడీని ఇద్దరిని తోడు పంపిస్తున్నాను. హాయ్ చెప్పు. హాయ్ చెప్పిదా. నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాగేశ్వరమైన బాధ లేదు, రామారావు బాధ లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఎవరిష్టం? చేస్తాను వెంకటేష్ సినిమా పెట్టమన్నాడు మా తాతయ్య, అది చూపిస్తున్నాను. నాగేశ్వర సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం నీకు? నాగేశ్వర ఏదైనా ఇష్టమే కానీ ఏదైనా చెప్పడం అది ప్రేమాభిషేకం. మనం చూసినాడు కాదు. ప్రేమాభిషేకమా? చూసినాడు కాదా. పాట పాడు, జగమే మాయ పాడావు కదా మొన్న. అటు దగ్గర జగమే మాయ బ్రతుకే మాయ ఏ దారిలో సారమెంతేలయ్యా పాత సినిమాలు పిచ్చి మా తాతకి. చిన్నప్పుడు పొలం పనులు చేసి కూడా నువ్వు సినిమాలకి వెళ్ళిపోయేవాడు కదా. అంటే అప్పుడు ఏంటమ్మా వెనకాట తొలాట్లో పాలదీన తర్వాత వెనకాట తొలాట్లు మారాట్లు వేసేవారు కదా. ఆనాలు చేయనాటికి పశువులు గడ్డి గోబ వేసుకొని తీరేది కాదు. అన్నాలు తెలిసి వెళ్ళిపోతే నిద్ర ఉండేది కాదు. కోడికి జాముని వెళ్తే ఇలాగా వెళ్తాను అంతాడికి మళ్ళీ సెల్దాలు కొట్టుకొని మళ్ళీ ఎగిరాలకి వెళ్ళి దూరిపోవడం, పొలం పనులకి వెళ్ళిపోయాడు. అప్పట్లో పిచ్చి మా తాత సినిమాలకి. అసలు ఆ సినిమాలు పిచ్చే నాకు వచ్చినట్టుంది ఇప్పుడు. మా అమ్మని తీసుకెళ్ళేవాడు కాదా సినిమాకి? అమ్మ రాకముందు ఏమైనా జరిగినాయి. మా అమ్మ వచ్చిన తర్వాత వెనకాడి సినిమాలకి ఎలా చేయడం అది కాదే. మా అమ్మ వచ్చిన తర్వాత వెళ్తే తొలాటికి వెళ్ళాడు, లేకపోతే లేదు. Just now my dad came and I'll show you how he's looking right now. మా తాతకి ఏజ్ పెరిగిపోతుందని ఏదో హెయిర్ కట్ చేయించాం. మా డాడీకి చూడండి కలర్ వేయించారు మొత్తం. ఎట్లుంటది మరి మనతో. మీరు చూసి ఏంటి మీ డాడీ ఇంత యంగ్ గా ఉన్నారని ఫీల్ అవ్వకండి. మొత్తం డాడీ చాలా ఎక్కువ కలర్ వేస్తారు. మా అమ్మ గ్లామర్ మ్యాచ్ చేయడానికి మా డాడీ ఎంత కష్టపడుతున్నారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఇక్కడ కూడా ఏం చేయాల్సిందా, మర్చిపోయాడు. ఐబ్రోస్ తెల్లగా వదిలేసి మీసాలు హెయిర్ మాత్రం మంచిగా మొత్తం కలర్ వేసేసుకున్నారు. సో ఇప్పుడు మా డాడీ బాత్ చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చూడండి కలరే కనబడుతుంది. జనాలు అందరూ ఓ ఇన్ని రోజులు ఇలాగా మోసపోతున్నాం అనుకుంటారు. ఇద్దరు టీవీ చూస్తున్నారు. సో వీళ్ళంతా వైజాగ్ వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు నాకు షూట్ ఉండే వాళ్ళని వెళ్ళట్లేదు. బాయ్ బాయ్. అమ్మ వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ వెళ్తుంది కానీ అమ్మమ్మ గురించి వెళ్ళవలసి వస్తుంది. వైజాగ్ వెళ్తుంది కానీ మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది. కాఫీ తాగుతుందా లేదా అని. జనాలకు గంభీరంగా కనిపిస్తూ ఒక కాఫీ పెట్టుకోవడం రాదు, ఒక అన్నం వండుకోవడం రాదు. నాకు ఎక్కడికి వెళ్ళే ఉండలేదు. తిన్ను కొంచెం ఫుడ్ అది నేను. బట్
త్వరగా వచ్చేస్తావు కదా. మరి డాడీ చూడండి ఎలా తిరుగుతున్నారు కలర్ అంటే వరకు. అది అక్కడ పెట్టి ముందు బట్టలు తీసి వీళ్ళిద్దరు ఫైటింగ్లు వెళ్ళే ఉంటాయి. కాదు ఉదయం నుంచి చెప్తుంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు కలర్ వేసుకోవడం అంత ధీమాగా అడుగుతారు. నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతారు అంటే వినిపిస్తుంది. అది ఆన్ చేసుకున్నావా? కాదు తాత నిన్ను సినిమాకి తీసుకెళ్ళాడు కాదా? బోల్డ్ మామూలు అందరూ ఏం తాత మామని తీసుకెళ్ళా? సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నారు అందరూ. నేను కింద వరకు వెళ్తాను. తాత బాయ్ చెప్తున్నారు. బాయ్ 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 తాత బాయ్. జాగ్రత్త ఆరోగ్యం. క్షేమంగా ఉండి కోళ్ళు చేస్తాను వస్తాను మళ్ళా. బాయ్ బాయ్ మా. మళ్ళీ వచ్చేస్తారు త్వరగానే బికాజ్ ఓల్డ్ పీపుల్ కదా మా అమ్మమ్మ తాతయ్య. సో వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ఇద్దరు వెళ్తున్నారు తోడుగా. ఇద్దరు ఉన్నంతసేపు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మమ్మని తాతయ్యని ఏం కావాలన్నీ చూపించి ఏ ప్రాబ్లం ఉందో అన్నీ సాల్వ్ చేసి పంపిద్దాం అనుకున్నా. బట్ వాళ్ళకి వాతావరణం ఒక్కటే పడలా. రిపోర్ట్స్ ఇవ్వడం అవ్వలేదు. మా అమ్మ ఫోన్ చేస్తుంది. ఎనీవేస్ సీ యూ ఆల్. సో నేను వీడియోస్ చేయడం తగ్గించాను. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. పడుకున్నారు చూడండి ఆయన దూరబాబు గారు ఎప్పుడు పడుకుంటూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సాయి హాయ్. అబ్బా ఎవడు ఒక నిమిషం అట్లా థ్యాంక్ గాడ్ లైట్ ఆన్ చేసింది. అదర్వైజ్ ఓ సేమ్ ఉంది. చాలా అద్భుతంగా వచ్చింది ఫస్ట్ కిట్ అయితే మాత్రం. అసలు దొరబాబు చేసారైతే అసలు మొక్కలా బాగా వేసేసాడు. దొరబాబు గారు పక్కన పెడితే పవిత్ర చేసిందబ్బా బొక్కకే బొక్కర. సో గాయస్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా నేను రోహిణి